అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. మొన్న ఒక సర్వే వచ్చింది, ఏది 40% ఇండియన్స్ ఆర్ ప్లానింగ్ టు లీవ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి యూగవ్ దాంట్లో ఒక సర్వే వస్తే, ఆ సర్వే ఇక మన సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా ఇంకా స్టిల్ ఇప్పటికీ వస్తున్నాయి అన్నమాట. 40% ఇండియన్స్ ఆర్ ప్లానింగ్ టు గో బ్యాక్. కొన్ని చోట్లేమో 40% ఇండియన్స్ ఆల్రెడీ లీవింగ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. నిజంగా 40% ఇండియన్స్ అంటే ఇప్పుడు అమెరికాలో 1,00,000 మంది ఉంటే ఒక 40,000 మంది ఇండియా వెళ్ళిపోతామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికాలో దగ్గర మీకు H1B వీసా హోల్డర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక్కొక్క ఇయర్కి 7 లక్షల అప్లికేషన్లు వస్తాయి. అంటే 7 లక్షల మంది అమెరికాలో ఉండకపోయినా ఒక 3-4 లక్షల మంది ఇండియా నుంచి అప్లై చేసినా మిగిలిన 3-4 లక్షల ఓపీటీలు, స్టెమ్ ఓపీటీలు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఏవో రకరకాల వాళ్ళంతా లోకల్లో అయితే అప్లై చేస్తుంటారు కదా. ఎటు బయట వచ్చినా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ చూడండి దగ్గర 3 lakhs సంథింగ్ ఏమో వచ్చినాయంట. ఇండియా నుంచి ఎవరు వేయలేదు అప్లికేషన్స్. మహా వేస్తే ఒక 5-10 చూద్దాంలే అన్నట్టు వేస్తే వేసి ఉండొచ్చేమో. ఒక 100-200 పోనీ ఒక 10,000 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎంత వేసుకున్నా 250 to 300,000 అంటే 3 లక్షల అప్లికేషన్లు అంటే లోకల్ వాళ్ళవే కదా. అంటే అంతమంది H1B కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. దాంట్లో ఓపీటీ వాళ్ళు ఉండొచ్చు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఏమైనా వేరే యూనివర్సిటీలకు సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇంతమంది అమెరికాలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబులు చేసేటువంటి వాళ్ళు, H1B హోల్డ్ చేసినటువంటి వాళ్ళు, గ్రీన్ కార్డు వాళ్ళు, సిటిజన్లు, ఈ రకరకాల మంది చూసుకుంటే 40% అంటే దగ్గర ఒక 50 లక్షల మంది మన వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి. దాంట్లో 40% ఇండియా వెళ్ళిపోదాము, ఇంకా మాకు అమెరికా వద్దురా బాబు అని అంటున్నారట. అది నిజమేనా? ఈ పర్టికులర్ వీడియో మనం మాట్లాడదాం. మిగతా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు కనుక ఆనెస్ట్గా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్, ఓకే? ఇంకా 40% ఇండియన్స్ యాక్చువల్గా అమెరికా నుంచి ప్యాకప్ చేసుకొని ఇండియా వెళ్ళిపోదాం అనేది కాదా న్యూస్. అందరూ ఏంటంటే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాకి నేను ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే ఇవాళ అనుకోవటం వేరు, చూద్దాంలే ఈ వీక్లో ఏదో ఒక టైంలో కుదిరినప్పుడు అనుకోవటం వేరు, టైం దొరికితే చూద్దాంలే అనుకోవటం వేరు, ఆలోచిద్దాంలే ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఫోన్ చేస్తే అంటే ఒక్కదానికి చూడండి 4 సినారియోస్ చెప్పాను నేను, 4 టెస్ట్ కేసులు చెప్పాను. అలాగే ఇది కూడా 40% ఆఫ్ ది ఇండియన్స్ వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు, వెళ్దాము అనుకునే వాళ్ళు, ఇక్కడ పరిస్థితుల వల్ల వెళ్తే వెళ్ళొచ్చేమో అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప 40% వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. కంపల్సరీ మేము వెళ్ళిపోవాలి అని కన్సిడర్ చేయట్లేదు. సో దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుని అందరూ ఇలా చెప్తున్నారు అనమాట. అయితే అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే 50% వచ్చేసి, అంటే 40%లో మళ్ళీ 50% వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1B హెడ్ఏక్ ఉంది, గ్రీన్ కార్డ్ వస్తుందో రాదో తెలియదు, ఎప్పుడు ఈ ఉద్యోగం పోతుందో తెలియదు, ఈ తలనొప్పి అంతా అంటే మెంటల్ ప్రెషర్ అనేది కొంత ఉంటుంది కదా వీసా మీద ఉన్నప్పుడు. ఇప్పుడు గ్రీన్ కార్డు ఉండే వాళ్ళకి ఒక ప్రెషరు, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇంకో ప్రెషరు, ఆల్రెడీ సెటిల్ అయిపోయి మోర్ట్గేజ్లన్నీ క్లియర్ అయిపోయి ఇంకా ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళకి నో ప్రాబ్లం. వాళ్ళంతా ఎట్లా కొట్లా హ్యాపీగా పాస్పోర్ట్లు వచ్చినాయి కాబట్టి, ఇక వాళ్ళ పిల్లలు కూడా సిటిజన్లు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇల్లులు లోన్లు కూడా కడేసుకున్నారు కాబట్టి మంచిగా సంపాదించేసుకున్నారు కాబట్టి వాళ్ళ డిఫరెంట్ స్టోరీ. ఎవరయ్యా అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు చూసారా, వీసా మీద ఉండి జాబుల మీద ఇంకా ఇల్లులు కొనుక్కొని లోన్లు కట్టుకుంటా ఫర్దర్గా మన ఫ్యూచర్ ఏంటో అని ఆలోచించుకునే వాళ్ళే ఇలాగా అటు ఇటుగా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా 90% ఎవరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఒకటి పొల్యూషన్ అంటారు, ఇంకొకటి ట్రాఫిక్ అంటారు, ఇంకొకటి జాబులు ఉంటాయో లేవో అంటారు, ఇంకొకటి ఎటు వచ్చిన అమెరికాలో లగ్జరీ లైఫ్ ఉంటుంది అంటారు, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు అంటారు, ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా కానీ డెఫినెట్గా చూసుకుంటే ఖచ్చితంగా రిలాక్స్ ఎన్వైర్న్మెంట్ అనేది అబ్రాడ్లో ఉంటుంది, ఓకే? అది దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పొల్యూషన్ ఉండదు, డ్రైవింగ్, సో ఇవన్నీ ఇక మనం రెగ్యులర్గా మాట్లాడుకుని అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. కానీ డిసడ్వాంటేజెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేసిజం అనేది ఒకటి రీసెంట్గా బాగా స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే H1B వీసా వాళ్ళందరూ ఫ్రాడ్గా లేనా అన్నట్టు చూస్తున్నారు అనేది సోషల్ మీడియాలో కొంత డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు ఎవరో ఒకడో ఇద్దరో తప్పు చేస్తే మమ్మల్ని అందరినీ ఎందుకు అలా చూస్తారు అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. సోషల్ మీడియా హేట్ అనేది మొదలైందని చెప్పి విపరీతమైన న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా మనల్ని వింతగా చూశారనుకోండి, అప్పుడు ఏంటంటే ఏదో ఒక రకమైన ఎక్కడో ఫీలింగ్ అనిపిస్తుంది.
ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేని కొత్త సబ్జెక్ట్ ఒకటి సడన్గా బయటకు వచ్చింది. ఏంటి అంటే ఇక వీళ్ళంతా ఫ్రాడ్ చేస్తున్నారు, H1B వాళ్ళంతా ఫ్రాడ్ చేశారు అన్న ఫీలింగ్. ఎందుకు చేస్తారు? అందరు కాదు కదా, దాంట్లో ఒక 20% 30% చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక ఒక లూప్ హోల్ని వాడి డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో కూడా ఎంతమంది నీతిమంతులు అండి? అందరూ 100% నీతిమంతులా? కాదు కదా, ఎక్కడో ఒకటి తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, స్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు, మంచి రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ అమెరికాలో కూడా. కాకపోతే ఏంటంటే మనము యాజ్ ఏ ఫారెనర్గా, అంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు, మనకు అది అబ్రాడ్ కదా, ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి రూల్స్కి కట్టుబడి ఉంటాము అని చెప్పేసి మనం వీసా తీసుకుంటాం. కాబట్టి మనం అక్కడ ఏ తప్పు చేసినా అది ఫ్రాడ్ కిందకు వస్తుంది. సో అలాగా ఎవరిలో ఒక డబ్బులు ఆశ కోసమో లేకపోతే అత్యాశ కోసమో 10-15 మంది చేసేటువంటి ఈ పిచ్చి పనుల వలన ఏమవుతుందంటే మిగిలిన జెన్యూన్గా బతికేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఒక 50% వచ్చేసి ఈ వీసా అన్సర్టెనిటీ హెడేక్ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇంకొక 52% వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలు ఎటు వస్తున్నాయో, ఒకడు వచ్చి పొమ్మంటాడు, ఒకడు వచ్చి ఉండమంటాడు, ఒకడు వచ్చి ఇమిగ్రెంట్ అంటాడు. ఈ అన్సర్టెనిటీ, ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ మీద బాగా క్రాక్ డౌన్ జరుగుతుంది కదా, సో ఇంకా మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంతమంది వెళ్దాం అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇవ్వాలి కాకపోతే రేపైనా ఎప్పుడైనా మనం వెళ్ళి సెటిల్ అయిపోతే మన ఊర్లో మనం పడితే బెటర్రా బాబు, వెళ్ళేలోపు 4 రూపాయలు సంపాదించుకొని దాచుకొని అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది పిల్లల విషయంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకు గ్రీన్ కార్డులు వస్తాయా రావో తెలియదు. ఇప్పుడు మన గ్రీన్ కార్డు రావాలంటే దగ్గర ఎంత లేదన్నా ప్రస్తుతానికైతే ఒక 15 to 20 years రీజనబుల్లీ పడుతుంది. సో ఇంకా ముందు అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ ఇదివరకు రోజుల్లో గ్రీన్ కార్డు వాళ్ళకి 2 years 3 years వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పుడు అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 1,50,000 2 లక్షలు మనోలే ఉంటున్నాయి. మరి అన్ని లక్షలలో 7%, అంటే ఆలోచించండి, అంటే 7% లక్షలు అంటే ఎంతమంది గ్రీన్ కార్డులు వస్తాయి? అలా అప్లై చేసుకుంటా పోవాలంటే ఇప్పుడు ఎంతమందికి గ్రీన్ కార్డులు రావాలి? సో ఆ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఎప్పటికి గ్రీన్ కార్డు వస్తుందో తెలియదు. ఈలోపు పిల్లలు పెద్దోళ్ళు అయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రాలేరు. అటు ఇటు కాకుండా ఇప్పుడు పిల్లలు కొంత ఏజ్ దాటి పెరిగారు అనుకోండి, ఇక వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు అక్కడ ఇండియా వచ్చి ఉండలేక, చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగిన పిల్లలు సడన్గా మీరు ఇండియా తీసుకెళ్ళి ఉంచాలంటే ఉండలేరు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. చాలా వాళ్ళకి మొత్తం అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది, డైలీ లైఫ్ మారిపోతుంది. అక్కడ మట్టి దుమ్ము ధూళి ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంత డిఫరెంట్గా ఉంటుంది. రోడ్ల మీద కూడా నడవాలంటే భయం అవుతుంటుంది. ఇప్పుడు అమెరికాలో ఫుట్పాత్లు ఉంటాయి, నడిచేటప్పుడు ధైర్యంగా నడవచ్చు. ఇప్పుడు ఇండియా వచ్చేటప్పటికి మనకు ఫుట్పాత్లు అనేవి ఉండదు, ఏ జూబ్లీ హిల్స్లో ఉంటే తప్ప. సో రోడ్ల మీద నడుస్తుండాలి. వాళ్ళకి అవన్నీ డిఫరెంట్ అయిపోతాయి. సో వాళ్ళకు కొంత అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఎందుకు మనం ముందే వెళ్ళిపోతే బెటర్ కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. సో మోర్ ఆర్ లెస్ ఏంటంటే ఎటు వచ్చినా ప్రస్తుతానికి జాబ్ లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ లే ఆఫ్స్ వల్లనే మెయిన్ ఏంటంటే మీకు వీసా ఉన్నా కానీ ఇప్పుడు జాబ్ పోయిందంటే ఇంకా 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఎన్ని రోజులు ఎలా ఇబ్బంది పడుతూ ఉండాలి మీరు. అందుకని చెప్పేసి ఇక వెళ్ళిపోతే బెటరు అనేది ఆలోచిస్తున్నారు అనేది ఆ పర్టికులర్ దాంట్లో. అంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఇగో మీరు ఇండియా వెళ్దాం అనుకున్నారా, వెళ్తే ఎందుకు వెళ్దాం అనుకున్నారు, అలాగా వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఏంటంటే ఇంతమంది 40% అప్ టు 40% వరకు మాత్రం మేము ఆలోచిస్తున్నాము. అంటే ఆ 40%లో గ్యారంటీడ్గా వెళ్దాం అనుకునే వాళ్ళు ఒక 10% ఉండొచ్చు, ఆలోచిస్తున్నాం అనుకునే వాళ్ళు ఒక 10% ఉండొచ్చు, అవకాశం వస్తే వెళ్తాంలే సిచ్యువేషన్ని బట్టి మేము అనుకున్న డబ్బులు సంపాదించుకుంటే అనుకున్న వాళ్ళు ఒక 10% ఉండొచ్చు. ఇలా ఉన్నారు తప్ప అందరూ అయితే కంపల్సరీ ఇప్పటికిప్పుడు కట్టేసుకొని ఇంకా మేము ఇండియా వెళ్ళిపోతాం అని అయితే ఎవరు ప్రిపేర్డ్గా లేరు. ఎందుకు అంటే ఆపర్చునిటీ ఉంది, డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక దగ్గర ఒక $10,000 to $15,000 సంపాదిస్తే ఎంత లేదన్నా కనీసం వాళ్ళు ఒక 3 to 4 lakhs మంత్లీ మిగుల్చుకుంటారు. మరి ఇండియాలో 3 to 4 lakhs ఒక మొగుడు పిల్లం ఏది ఖర్చులు పోను మిగుల్చుకోగలుగుతారా? మీకు ఎంత అండి? మ్యాక్సిమం 50 లక్షల జీతం వచ్చినా 2-2.5 లక్షల జీతం వచ్చినా 1-1.5 మిగిలితే మిగలచ్చు. ఎంతమందికి వస్తే 50 లక్షల ప్యాకేజీలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా తక్కువ మంది ఉంటారు. సో అంత ప్యాకేజీలు రావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు కట్టగడిచేసి పంపించేస్తున్నారు బయటికి. సో కాబట్టి ఇండియా వెళ్ళాలి అనుకుని ఎవరన్నా అనుకుంటే మీరు ప్లాన్ ప్రాపర్గా చేసుకోండి. నేను చెప్పాను కదా ఇంతకు ముందులో, ప్లాను ప్రిపేరు ఎగ్జిట్, మేము వెళ్ళాలి అనే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున మీ గ్రీన్ కార్డ్ వస్తుంది, జాబ్ ఉండదు,
ఏం చేస్తారు? లోన్ కట్టుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఎక్కడ పోయి జాబ్ చేస్తారు? ఏ స్టోర్‌లో పని చేస్తే మీకు సరిపోతాయి ఆ డబ్బులు? లే ఆఫ్స్ అవుతున్నాయి కదా! ఏఐ వస్తున్నాయి కదా! దాన్ని బట్టి మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే నెక్స్ట్ అట్‌లీస్ట్ నాకు గ్రీన్ కార్డ్ వచ్చినా సరే, లేకపోతే ఎట్లున్నా సరే నేను నా పిల్లల్ని చూసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా, ఇల్లు చూసుకుంటా, మెయింటైన్ చేసుకోగలను హ్యాపీగా అనుకునే వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేయండి. కానీ లేదు ఎందుకు వచ్చిన గొడవ అనుకునే వాళ్ళు దాన్ని బట్టి మీరు ప్రాపర్గా ఫైనాన్షియల్ ఎగ్జిట్ ప్లాన్ అయితే చేసుకోండి. ఆ వీడియోలన్నీ నేను చేస్తాను. దీన్ని కూడా ఆ ప్లేలిస్ట్కి లింక్ చేస్తా. సో మీరు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ 1 బై 1 అన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫర్దర్గా అపార్ట్మెంట్ గురించి దాని గురించి కూడా వీడియో పెడదాం అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని షేర్ చేసుకున్నాను అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ గుడ్ డే.